లౌకికంలో ఒకే భగవంతుని చూసినప్పుడే దాని పేరే సమ్మక్య జ్ఞానము అంటారు. ఈ మాయా విద్య అంటే ఏమంటే అపర విద్యని మాయా విద్యని, పరావిద్యనే బ్రహ్మ విద్యని. ఈ పరావిద్యని స్థూలము సూక్ష్మము అన్నటువంటిది ఎటువంటిదంటే, స్థూలం అటువంటిదంటే మన యొక్క ఇంద్రియాలు, అవయవాలు, కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం ఇవన్నీ అనుకున్నప్పటికీ స్థూల దేహము. సూక్ష్మ దేహం అంటే ఆ 17 తత్వాలతో ఉన్నటువంటిది. ఈ యొక్క రూపాన్ని గురించి కూడా తెలుసుకున్నటువంటి బ్రహ్మ విధులకు మాత్రమే ఈ బ్రహ్మాన్ని తెలుసుకునే యోగ్యత ఉంది. స్థూలము సూక్ష్మము, కారణము కార్యము. కార్యం అన్నటువంటి స్థూల దేహంతో చేసినటువంటి కార్యము, కారణం అన్నటువంటిది అవ్యక్తమైనటువంటి పరమాత్మ నుంచి ఇప్పుడు మూలమైంది. ఈ యొక్క కారణం ఏమంటే భాగవతం, కార్యం ఎవరంటే మనం అన్నమాట. జై గురుదేవ, ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అది కాదు అప్పుడు ముగిస్తాం. నేను జీవుడు సూక్ష్మాకారం చేసేటువంటి దానికి మన జన్మనిత్తల్లా, లేదా ఈ స్థూలకారం చేసేటువంటి యొక్క ఎట్లా జీవుడు సూక్ష్మదేహం చేత సూక్ష్మాకారం చేసేటువంటి యొక్క పాపానికి జన్మనెత్తల్లా, ఈ స్థూలాకారం చేసేటువంటి యొక్క పాపానికి జన్మనెత్తల్లా. దేనికి జన్మ? దేనికి చెప్తా. 84 లక్షల జీవరాశుల్లోన అనేకమైనటువంటి పాపములు కావచ్చు, ఇంకోటి కావచ్చు, జన్మకాలం వచ్చేసి అయిన తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం అన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో దుర్లభమైనటువంటి, దుర్లభం అంటే అరుదు అని, ఇక్కడ పాపం అని కాదు, అటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా నీవు మేలు కొరపడానికి ఇదొక్క జన్మే నీకు అవకాశము. ఈ జన్మను పోతే మళ్ళా అనేక యోనుల్లో నుండి వచ్చినటువంటి ఉంది. ఈ యొక్క గత జన్మ కర్మానుసారంగా నువ్వు వస్తున్నావు. దీన్ని సంచిత, ప్రారబ్ధ, ఆగామ అని 3 భాగాలు, 3 కర్మాలు ఉన్నాయి మనకి. ఈ సంచితంలో చూసుకున్నట్టు వలన ఈ అవయాలు అయితేనేమి నీ యొక్క ప్రారబ్ధాన్ని బట్టి ఇది వచ్చింది. దాన్ని దాన్ని అనుభవిస్తూ భవిష్యత్తులో పుణ్యాన్ని సంపాదించుకొని పుణ్యాత్ములు కావాలా అనేది. దీన్ని ఎట్లాంటిదంటే సగుణ రూపము, నిర్గుణ రూపము అని 2. దీనికి ఏమంటాడంటే భగవంతుడు కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అని 3 ఉన్నాయి. ఈ కర్మకాండాలు ఏం చేస్తున్నామంటే మనం చేసేది ఇప్పుడు కర్మకాండ అంటే పూజలు, పురస్కారాలు ఇవన్నీ చేసేది. ఈ ఉపాసన కాండ ఎట్లంటే గురువుకి సమీపంలో నుండి ఎప్పుడు గురు సేవ చేసుకుంటూ వచ్చి ధ్యానానికి పోయేది, దాన్ని ఉపాసన కాండం అంటారు. జ్ఞానకాండం అంటే ఇవన్నీ లేవు, ఉండేది పరమాత్మ ఒక్కడే, నీవు తప్ప నాకు ఇంకెవరు లేదు అన్న పద్యాలు బాగా చెప్తాడు. అదే గజేంద్ర మోక్షంలో చెప్తాడు. నీవు తప్ప లేదు, లోకములు లోకేశుడు లోకస్తులు తెగిన తుదిలో లోకంబకు పెంచి కటికి ఎవ్వళ్ళు ఏకాకృతి వెలుగును అట్టి వారిని. అక్కడ రూపం లేదు, నామరూపక్రియలు ఉన్నంత వరకే స్థూలము. నామరూపను దాటిన తర్వాత స్థూలము లేదు, సూక్ష్మం లేదు, అవ్యక్తం ఏకరూపం. దాన్నే ఇక్కడ ఏమంటున్నా అంటే నీవు దానికి ఎదగాలని అంటే ఫస్ట్ సగుణాన్నే పట్టుకోమంటున్నాడు. అంటే ఇవన్నీ చేస్తే కనుక నీలో ఉన్నటువంటి రజోగుణము, తమోగుణము 2 నాశనమైపోయి నువ్వు సత్వగుణానికి వస్తున్నావు. ఆ సత్వగుణం ఎప్పుడైతే నువ్వు శుద్ధ సత్వగుణం అయిన తర్వాత ప్రకృతి నీ వశమవుతుంది. ఎప్పుడైతే ప్రకృతి ఉందో నీకు పరమాత్మనికి అభేదమవుతుంది అని ఇక్కడ ఏదో వర్ణిస్తున్నాడు. ఇది స్థూలము, అది సూక్ష్మము, అది అవ్యక్తం అన్నాక ఇంకేం లేదు, ఉండేది ఒకటే. కానీ దానికి అవయవాలు లేవు, కాళ్ళు చేతులు లేవు, శబ్దస్పర్శాలు లేవు. కానీ భగవంతుడు మాట్లాడగలడు, చూడగలడు, స్పృశించగలడు, చేయగలడు. కంటికి కనబడదు. కంటికి కనబడినట్లే ఆయన ఉన్నాడు, ఆయన లేదే నువ్వు లేవు.